అందరికీ నమస్తే. క్లియర్గా నేను సబ్జెక్ట్లోకి వచ్చేస్తా. ఒక టీచర్ తన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్, ఆల్రెడీ చదువులు అయిపోయిన స్టూడెంట్ను అక్కడ నుంచి ఆ కాలేజ్ నుంచి వెళ్ళిపోతున్న స్టూడెంట్స్ను పిలిపించుకుంటాడు. అయిపోయింది కదా, అయిపోయిందని చెప్పేసి ఫేర్వెల్ పార్టీలో భాగంగా వాళ్ళందరూ పిలిపించుకొని తన దగ్గర ఉన్నటువంటి ఆవులు, గేదెలు, దున్నపోతులు, ఇట్లా ఎద్దుల్ని వాళ్ళన్నీ అన్నీ అక్కడ ఉంటాయి. అక్కడ ఒక సెటప్ చేసి వీటన్నిటిని మీకు ఇస్తా అని వీటిని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారని చెప్పేసి ఒక్కొక్కరిని అడగడం స్టార్ట్ చేస్తారు. ఒక స్టూడెంట్ని అడుగుతాడు, అరే నీకు ఇస్తారా ఇవన్నీ నీకు ఇస్తా, నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. ఆ స్టూడెంట్ ఏమంటాడంటే, నేను వీటి నుంచి వచ్చేటువంటి పెండను అమ్ముకొని నేను రైతులకు పెండను ఎరువులుగా మార్చి నేను అమ్ముతా అని ఒక అతను అంటాడు. ఇంకో అతను ఏమంటాడంటే, వీటిని అన్నిటి పిడికలుగా మార్చి అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆన్లైన్ బిజినెస్ చేస్తా అని చెప్పేసి ఇంకొక అతను ఏం చేస్తాడంటే, నాకు మెడికల్ నాలెడ్జ్ బాగుంది సార్, వీటిని వాళ్ళకన్నా లీజ్కి ఇచ్చి వీటికే మెడికల్ సంబంధించినటువంటి మందులు సప్లై చేస్తా అని ఇంకొక అతను ఏమంటాడంటే, నేను కూడా సేమ్ అట్లా చేస్తా సార్, వాళ్ళకన్నా లీజ్కి ఇచ్చేసి గడ్డి సప్లై చేస్తా సార్, నేను మంచి గడ్డి, మంచి దాన, మంచిగా అన్ని సంబంధించినటువంటి దాన నేనే సప్లై చేస్తా సార్ అని చెప్పేసి ఇంకొక అతను ఏంటంటే, నేను పాలు అమ్ముకుంటా సార్ అని చెప్తాడు. పాలు అమ్ముకుంటా డిఫరెంట్గా ప్లాన్ చేస్తా సార్, పాలు ప్రతి ఇంటికి హోమ్ డెలివరీ చేపిస్తా సార్, హోమ్ డెలివరీ చేయించి ప్రతి పాల మీద నా బ్రాండ్ వేసుకొని ప్రతి ఇంటికి నేను సప్లై చేస్తా అని చెప్పేసి ఇంకొక అతను ఏమంటాడంటే, సార్ నేను పాల కేంద్రం ఓపెన్ చేసి పాల కేంద్రంలోనే నేనే రైతుని ఈ పశువుల ద్వారానే నేనే ఒక పాల కేంద్రాన్ని క్రియేట్ చేస్తా సార్ అని ఇంకొక అతను ఏమంటాడంటే, వీటన్నిటిని చంపేస్తా సార్, అంటే చంపేసడం కాదు కానీ వీటన్నిటిని బాగా పెంచి వీటన్నిటిని వచ్చేటువంటి బ్రీడర్స్తోని వీళ్ళ పిల్లలతోటి వీటన్నిటిని పెంచి వీటన్నిటిని మీట్ కోసం అంటే మాంసం కోసం ఉపయోగిస్తా సార్ అని చెప్పేసి ఇంకొక స్టూడెంట్ ఏమంటాడంటే, నేను కంప్లీట్గా ఈ ఆవు నుంచి వచ్చే ఆ పేడను తీసుకుపోయి రైతులకు మంచిగా ఎరువులుగా తయారు చేయించి అందులో రసాయన ఎరువులు అవన్నీ కలిపించి మంచి డిఫరెంట్గా పెండను సప్లై చేస్తా అని చెప్పేసి ఇంకొక అతను ఏమంటాడంటే, కొంచెం క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి స్మగ్లర్ మైండ్ ఉన్నటువంటి స్టూడెంట్ ఏమంటాడంటే, నేను వీటి కొమ్ముల్ని వీటి సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ మంచిగా డిజైన్ చేసి స్మగ్లింగ్ చేస్తా సార్, స్మగ్లింగ్ అని కాదు కానీ ఆ కొమ్ముల్ని వాటన్నిటిని నేను అమ్ముకుంటా సార్ అని చెప్పేసి ఇంకొక అతను అంటాడు. స్మగ్లింగ్ అని కాదు కానీ చెప్తున్నా ఎగ్జాంపుల్. ఇట్లా కొన్ని క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళందరూ ఇట్లా ఒకలేమో కొమ్ములు అమ్ముకుంటారు, ఒకలేమో మీట్ అమ్ముకుంటారు, ఒకలేమో పాలు అమ్ముకుంటారు, ఒకలేమో గడ్డి అమ్ముకుంటారు, ఒకలేమో మెడిసిన్ అమ్ముకుంటారు. సేమ్ కాన్సెప్ట్, సేమ్ పశువులది కాన్సెప్టే, పశువుల బిజినెస్. మీకు ఇస్తే మీరు ఏం చేస్తారని అడిగితే అందరూ ఒక రీతిలో చెప్పారు. ఒక స్టూడెంట్ పర్ఫెక్ట్గా ఏం చెప్పిండు, నేను వీటన్నిటిని తీసుకొని వీటిని బ్రీడర్స్గా చేసుకొని పిల్లల్ని చేసి పిల్లల్ని ఇట్లా అని చెప్పేసి నేను అంతా అమ్ముకుంటా అని చెప్పేసి ఇంకొక అతను చెప్తాడు. ఇంకొక స్టూడెంట్ ఏం చెప్తాడు, చిచి నేను PhD చేసిన సార్, ఇంత చదువుకున్నా పశువుల బిజినెస్ ఎందుకు చేస్తా సార్, నేను చెయ్య సార్ అని చెప్పేసి ఇంకొక అతను అంటాడు. సేమ్ బిజినెస్, సేమ్ కాన్సెప్ట్, పశువుల కాన్సెప్టే. ఆ స్టూడెంట్స్ చెప్తే వందల ఆలోచనలు డిఫరెంట్ ఆలోచనలు వచ్చినాయి. ఆన్లైన్ షాపింగ్ అని, ఆన్లైన్లో పాలమ్మడం అని, హోమ్ డెలివరీ అని, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఆలోచనలు ఆ స్టూడెంట్ దగ్గర వచ్చినాయి. నేను ఏమంటా అంటే, ఒక బిజినెస్ ఉంటుంది కదా, బిజినెస్ చాలామంది ఏం చేస్తారంటే స్టార్ట్ చేయగానే ఈ వందల ఆలోచనలు చెప్తారు, మొత్తం నెగిటివ్ చెప్తారు, పాజిటివ్ ముచ్చట ఎవరు చెప్పడు. నీ దగ్గర నువ్వు ఏ కేపబిలిటీలు ఉన్నావు, ఆ బిజినెస్ మీద నీకు ఏ స్టాండ్ ఉన్నదనే నీ మీద ఉండదు. ఇప్పుడు పశువులది ఉన్నది, ఒక అతను ఏమన్నాడు, పెండ అమ్ముకుంటున్నాడు, వానికి ఆ కేపబిలిటీ ఉంది, వానికి ఒక ఆలోచన ఉంది, వాడు అదే బిజినెస్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇంకొక అతను అడిగిండు, వాడు మాంసం అమ్ముకుంటా అని చెప్పిండు, వానికి ఆ కేపబిలిటీ ఉంది, వానికి ఒక ఆలోచన ఉంది, దానికి సంబంధించిన మార్కెట్ మీద ఐడియా ఉంది, వాడు అది చేస్తా అన్నాడు. ఇంకొక అతను పాలు అన్నాడు, వానికి ఒక ఆలోచన ఉంది, వానికి ఒక కేపబిలిటీ ఉంది, వాడు నేను పాలను ఆన్లైన్ చేస్తాను ఒక ఆలోచన ఉంది, వాడు ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చూసిండు. ఇట్లా పేడ ఏమంటారు పిడికలు చేసి ఆన్లైన్లో అమ్ముతాను ఒకరు, ఇట్లా వందల ఆలోచనలు, వందల డిఫరెంట్ ప్లాన్లన్నీ మన దగ్గరనే ఉన్నాయి. మనం చేసే బిజినెస్ని బట్టి మన సినిమా ఉంటుంది క్లియర్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను క్రియేట్ చేసిన స్టోరీ ఇది, నేను ఊహించుకున్న స్టోరీ, నేను ప్లాన్ ప్రకారం చెప్పాలని ఉద్దేశంతో చెప్పిన స్టోరీ ఇది. ఈ స్టోరీని మీరు ఎట్లా మీ బిజినెస్కి ఎట్లా కన్వే చేసుకుంటారన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఎవడో చెప్పిండని, ఎవడో అది చేసిందని ఇచ్చి బిజినెస్ వేస్ట్. ఇందులో వందల ఆలోచనలు ఉన్నాయి, ఒకటే పశువుల కాన్సెప్ట్ మీద వందల ఐడియాలు ఉన్నాయి. ఆ ఐడియాకి ఏ ఐడియాకు నువ్వు కన్వర్ట్ అవుతావు, ఏ ఐడియాకు నువ్వు డిసైడ్ అవుతావు అని చెప్పేసి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఇకపోతే నేను ఫైనల్గా ఏం చెప్తానంటే, నా వీడియోలను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, దయచేసి ఈ కాన్సెప్ట్లు, ఈ కొత్త ఆలోచనలు దయచేసి మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి. ఒక్క సెకండ్ నాకు కొంచెం ఆలోచించి షేర్ చేయండి ప్లీజ్. అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా జీవితాంతం మీకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా జీవితాంతం నేను రుణపడి ఉంటాను.